ఇక పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో అగ్నికీలల్లో ఆగిన ఊపిరి. గుల్జార్ హౌస్లోని ఓ భవనంలో చెలరేగిన మంటలు. దీంట్లో నిన్న 17 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక విషాదకరమైన వార్త మనం చూస్తున్నాం. మృతుల్లో ముక్కుపచ్చలారని 8 మంది చిన్నారులు ఉన్నారు. దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడి వారక్కడ మృత్యువాత పడ్డారు. సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చి శాశ్వత సెలవు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు అనుమానాలు. సహాయక చర్యలు ఆలస్యం కావడంపైన తీవ్ర విమర్శలు. ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, రాహుల్ గాంధీ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం నుంచి 2 లక్షల పరిహారం ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రమాదం జరిగిన భవనం నుంచి మృతదేహాలను బయటకు తీసుకొస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చూస్తున్నాం. ఇదొక విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. 17 మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అక్కడ మృతుల్లో అనేక మంది చిన్నారులు కూడా ఉన్నారు. చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అక్కడ వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు సెలవుల్లో, వేసవి సెలవుల్లో ఇక్కడ హైదరాబాద్లో గడుపుదామని వాళ్ళు బంధువుల చెంతకి చేరితే శాశ్వతంగా వాళ్ళు ఇటువంటి శాశ్వతంగా సెలవు తీసుకున్నట్టుగా ఇక్కడ అభివర్ణించారు. సెలవుల్లో సంతోషంగా గడుపుదామని వచ్చి శాశ్వత సెలవు తీసుకున్నారండి. వేసవి సెలవుల్లో సంతోషంగా గడుపుదామని చుట్టమింటికి వచ్చిన బంధుగణమంతా అగ్ని ప్రమాదానికి బలైంది. అప్పటిదాకా సరదాగా గడిపి గాఢ నిద్రలో జారుకున్న వారిని దట్టమైన పొగ రూపంలో మృత్యువు కబళించింది. హైదరాబాద్ పాత బస్తీలోని గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడడం రాష్ట్రంలో పెను విషాదం నింపింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తుండగా మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఘటనా స్థలంలోనే 3 చనిపోగా దవాఖానలో 14 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలో 3 తరాల వారు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ సహాయక చర్యలు ఆలస్యం కావడం వల్లే మృతుల సంఖ్య పెరిగింది అన్నటువంటి విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలు పోతుండే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళని ముఖ్యమంత్రి రోజంతా ఇంట్లోనే సీఎం ఉన్నారు. భేటీలు కూడా ఎటువంటి భేటీలు లేవు. నిన్న ఆదివారం చాలా ఖాళీగా ఫ్రీగా ఉన్నారు. ఎటువంటి భేటీలు కూడా పెట్టుకోలేదు. ఇట్లా ప్రజల ప్రాణాలు పోతుండే సీఎం ఎక్కడా? 17 మంది చనిపోయినా కూడా స్పందన కరువు. ముఖ్యమంత్రి తీరుపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మంత్రి పొన్నంకు నిరసన సెగ. కనీసం సహాయక చర్యలను చేపట్టలేరా? ఉస్మానియాలో నిలదీసిన కుటుంబాలు. అంబులెన్సులు రాలేదు, ఆక్సిజన్ అందలేదు, సకాలంలో రాక పెరిగిన మరణాలు. ప్రమాద బాధితుల్ని ఆటోలలో, కార్లలో దవాఖానకు తరలించినటువంటి స్థానికులు. సో ప్రభుత్వం ఒక ప్రమాదం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర ఆ ప్రమాదాన్ని నివారించడం కోసం అవసరమైనటువంటి యంత్రాంగం లేకపోవడంతో ఆ యంత్రాంగం అనేది ఆలస్యంగా స్పందించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఆ ప్రమాద తీవ్రత మరింత పెరిగింది అనేది. సో అక్కడ అంబులెన్సులు ఉన్నాయి, అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు. తర్వాత ఒక ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, ఫైర్ ఇంజన్లో వాటర్ లేవు. ఇట్లా ఉన్నటువంటి ఆ వనరుల్ని కూడా సక్రమంగా ఉపయోగించుకోలేకపోవడంతో యంత్రాంగం సకాలంలో స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాద తీవ్రతతో పాటుగా మృతుల సంఖ్య కూడా పెరిగింది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారమే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. కానీ అయినా కూడా ప్రమాద స్థలానికి వెళ్ళకపోవడం కూడా తీవ్రమైనటువంటి విమర్శలకు దారితీస్తోంది. అగ్నికీలలో ఆగిన ఊపిరి. చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. బెంగాల్ నుంచి సెలవులకు వచ్చి కుటుంబం మృత్యువాత పడింది. మృతులందరూ కూడా వీళ్లే. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండగా ఒకరికి 1.5 ఏళ్ళు, 4 ఏళ్ల లోపు పిల్లలు 6 ఉన్నారు. 7 ఏళ్ల చిన్నారి 1 ఉన్నారు. మృతుల్లో 4 60 నుంచి 75 ఏళ్ల వయసు వారు కాగా 30 నుంచి 40 ఏళ్ల లోపు వారు 5 ఉన్నారు. మృతులను రాజేంద్ర కుమార్ 67 సంవత్సరాలుగా, అభిషేక్ మోడీ 31 సంవత్సరాలుగా, సుమిత్ర 60 సంవత్సరాలుగా, ముండిబాయ్ 70 సంవత్సరాలు, ఆరుషి 3 సంవత్సరాలు, శీతల్ జైన్ 37 సంవత్సరాలు, ఇరాజ్ 2 సంవత్సరాలు, ప్రియాంష్ 4 సంవత్సరాలు, రజనీ అగర్వాల్ 32 సంవత్సరాలు, అనుయన్ 3 సంవత్సరాలు, పంకజ్ మోడీ 36 సంవత్సరాలు, వర్ష మోడీ 35 సంవత్సరాలు, ఇద్దు 4 సంవత్సరాలు, రిషబ్ 4 సంవత్సరాలు, ప్రథమ్ అగర్వాల్ సంవత్సరం నర, హమై 7 సంవత్సరాలు, ప్రహ్లాద్ 70 సంవత్సరాలుగా గుర్తించారు. చాలా విషాదకరమైనటువంటి ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక శాఖ తెలుస్తోంది. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం పైన కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం బాధాకరమని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉండడం తనను ఎంతగానో కలిచివేసిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. పాత బస్సులోని గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదం వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఆయన కోరారు. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపైన ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే అండగా ప్రభుత్వం ఉంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రమాద ఘటన బాధాకరం, మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ వ్యవస్థల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. అగ్ని ప్రమాదం పైన ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపైన న్యాయవాది రామారావు ఇమ్మానిని ఆదివారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంట్లో జరిగినటువంటి ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది విచారణ జరపాలంటూ కూడా ఆయన విచారణ పిటిషన్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాన్ని ఆదుకోవాలి. గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. ప్రజల ప్రాణాలు పోతుండే సీఎం ఎక్కడ? ప్రమాద స్థలానికి వెళ్ళిన సీఎం రేవంత్ రోజంతా ఇంట్లోనే ఉన్న సీఎం. మీటింగ్లు లేవు, భేటీలు లేవు. 17 మంది ప్రాణాలు కోల్పోయినా కూడా చెల్లించలేదని విపక్షాల విమర్శలు. ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోయిన ఘటనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వైఖరి అవలంబించారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఘటనలో 8 మంది కార్మికులు గల్లంతయ్యారు. వాళ్ళు బతికున్నారో లేదో తెలియని పరిస్థితిలో నెలకొంది. అయినా కూడా ముఖ్యమంత్రి చాలా ఆలస్యంగా దాదాపుగా 2 వారాల తర్వాత కానీ అక్కడికి వెళ్ళని పరిస్థితి. ఇట్లా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కూడా ముఖ్యమంత్రి ఆ ఘటనా స్థలానికి వెళ్ళకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆ ఎస్ఎల్బీసీ దుర్ఘటన జరిగి ఇప్పటికి కూడా ఇంకొక దాదాపుగా చాలామంది ఆ మృతదేహానికి అందులోనే ఉన్నాయి. కేవలం 2 మృతదేహాలు మాత్రమే వెలికి తీయబడ్డాయి. అటువంటి ఘటనలో కూడా ముఖ్యమంత్రి అనేక విమర్శలు వచ్చిన తర్వాత కానీ ఘటనా స్థలానికి వెళ్ళలేదు. నిన్న ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళకపోవడాన్ని కూడా తీవ్రంగా అందరూ తప్పుపడుతున్నారు. మంత్రి పొన్నంకు నిరసన సెగ. ఉస్మానియా దవాఖానలో నిలదీసిన బాధిత కుటుంబాలు. ఓటేస్తే బుద్ధి చెప్పారంటూ ఆగ్రహం. అంబులెన్సులు రాలేదు, ఆక్సిజన్ అందలేదు. సకాలంలో అంబులెన్సులు రాకపోవడం పైన పెరిగిన మరణాలు రాకపోవడంతో పెరిగిన మరణాలు. బాధితులను ఆటోలలో, కార్లలో దవాఖానలకు తరలించినటువంటి స్థానికులు అంటూ ఇవాళ చూస్తున్నాం. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద స్థలాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరిశీలించారు. సీఎంకు పరామర్శించే తీరిక లేదా అంటూ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార మత్తులో తూగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. అగ్ని ప్రమాదంలో అమాయకులు సజీవ దహనమైన ఎందరో క్షతగాత్రులైన మిగిలినా కూడా సీఎంకు ఏమీ పట్టడం లేదంటూ ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. ఇట్లా సకాలంలో ఆ ప్రభుత్వ యంత్రాంగం కనుక సకాలంలో స్పందించి ఉంటే సరే, ప్రమాదం అయినప్పటికీ కూడా ప్రమాద తీవ్రతను ఎంతో కొంత తగ్గించేవాళ్ళు, ఆ మృతుల సంఖ్య ఎంతో కొంత తగ్గించేవాళ్ళు. కానీ వాళ్ళ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో, అంబులెన్సులు సకాలంలో రాకపోవడంతో, వచ్చిన అంబులెన్స్లో ఆక్సిజన్ లేకపోవడంతో ఇట్లా రకరకాలుగా ప్రమాద తీవ్రత మరింతగా పెరిగి మృతుల సంఖ్య పెరగడానికి కూడా కారణమైనటువంటి పరిస్థితిలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. కేసీఆర్ భరోసా. కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కిష్టయ్య కూతురు వైద్య విద్యకు ఆయన ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం సాయాన్ని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎర్రవెల్లి నివాసంలో అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని అన్ని తానే కేసీఆర్ ఆదుకుంటున్న విషయం తెలిసిందే. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు కేసీఆర్ ఆర్థిక సాయం అందిస్తున్నారు. వైద్య విద్యలో ఆసక్తి చూపిన ప్రియాంకను ఇప్పటికే కేసీఆర్ ఎంబీబీఎస్ చదివించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీ కోర్సు చేస్తున్న డాక్టర్ ప్రియాంక చదువుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కిష్టయ్య భార్య పిల్లలకు అందించారు. కిష్టయ్య కుమారుడు రాహుల్ వివాహం నిశ్చితమైన విషయం తెలిసి కేసీఆర్ ఎంతో సంతోషించారు. కిష్టయ్య కుటుంబానికి తన సంపూర్ణ సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని నిన్న ఆయన మరోసారి భరోసా ఇచ్చారు. రెడ్డిగా సమరమన్నారు, సల్లబడ్డారు. డిమాండ్లు తీరక ముందే కాడెత్తేస్తారా? పోరు వాయిదా పైన ఉద్యోగుల్లో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో ఉద్యోగ జేఏసీ ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఎందుకు వాళ్ళ ప్రభుత్వం పైన పోరును వాయిదా వేస్తోంది అంటూ ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి విస్మయం వ్యక్తమవుతుంది, ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఎందుకు సల్లబడ్డారు? సర్కారుతో తాడోపేడో తెలుసుకుంటాం, సర్కారు పైన సమరమే అంటూ అంతా ప్రకటనలు చేశారు. కానీ సడన్గా ఎందుకు సల్లబడ్డారు అంటూ ఉద్యోగుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. డిమాండ్లు తిరగముందే కాడెత్తేస్తారా? పోరు వాయిదా పైన ఉద్యోగుల్లో వ్యతిరేకత. జేఏసీ నేతల వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి. సర్కారుతో రాజీ పడ్డారా అంటూ ప్రశ్నలు. జేఏసీలోనూ లుకలుకలు, అసంతృప్త జ్వాలలు. సోషల్ మీడియా వేదికగా విమర్శల పర్వం కొనసాగుతోంది. మరి అంత ఆకస్మికంగా ఎందుకు వాయిదా వేసుకున్నారు, అంత ఎందుకు సల్లబడ్డారంటూ ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి చర్చ. జేఏసీలోనూ లుకలుకలు, ఉద్యోగ సంఘాల జేఏసీలో కూడా లుకలుకలు ఉన్నట్లు ఉద్యోగ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతమంది నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. జేఏసీ నాయకత్వ వ్యవహార శైలిపై కొన్ని సంఘాల నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఉద్యోగ జేఏసీ తీరుపైన సోషల్ మీడియాలో ఇట్లా ఉంది, సర్కారు తీరుపైన ఇట్లా ఉంది రియాక్షన్స్ మనం చూద్దాం. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల తీరుపైన ఉద్యోగ వర్గాలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, పోస్టులు పెడుతున్నారు. వాటిలో కొన్ని చూడొచ్చు మనము. ఉద్యమం చేస్తామని మభ్యపెట్టి మధ్యలో కాడెత్తేస్తారని ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 25% డీఏ కోసం ఉద్యోగులు కోర్టుకెళ్లారు. 3 నెలలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మన దగ్గర 5 డీఏలు పెండింగ్లో ఉంటే ఇంకా మౌనం ఎందుకు? జేఏసీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు? సర్కారుతో రాజీ పడ్డారా? నన్ను కోసుకొని తింటారా, నన్ను వండుకొని తింటారా అన్న సీఎంని ఎలా నమ్మేది?
డిమాండ్లు పరిష్కారం అవుతాయని ఎలా అనుకునేది అంటూ ఉద్యోగ జేఏసీ తీరుపైన సోషల్ మీడియాలో ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇక సర్కారు తీరుపైన కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేందుకు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తారు. 150, 480, 1200 మందికి నియామక పత్రాలు ఇచ్చి 10 లక్షలు, 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇది దుబారా కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు ప్రభుత్వాన్ని. అందాల పోటీలకు, ఉచితాలకు డబ్బులుంటాయి. ఉద్యోగులు దాచుకున్నవే వారికి చెల్లించేందుకు డబ్బులుండావా అంటూ అడుగుతున్నారు. మా వాటా మేము చెల్లిస్తాం మహాప్రభో, మా డబ్బులతో మాకు హెల్త్ కార్డులు ఇవ్వకపోతే మాకు దేవుడే దిక్కు అంటూ కూడా సర్కారు తీరుపైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వలాభం కోసం పావులు కదుపుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అప్పుడే అన్ని సంఘాలు ఒక్కతాడిపైకి వచ్చాయి. స్వరాష్ట్ర సాధన కోసం జేఏసీ నాడు తెగించి కొట్లాడింది. 42 రోజుల పాటు సకల జనుల సమ్మెకు దిగ్విజయంగా నిర్వహించింది. ఉద్యోగుల సత్తాను దేశానికి చాటి చెప్పింది. కానీ ఇవాళ ఉద్యోగ సంఘాలు దేనికోసం ప్రభుత్వానికి లొంగారు అంటూ ఉద్యోగుల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది. బయటికేమో 5 డిఏలు, లోపలేమో 1. జేఏసీలోని కొందరు నేతల తీరుపైన ఉద్యోగ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయట గాండ్రింపులకు దిగుతూ సర్కారు పెద్దల దగ్గర మాత్రం నక్క వినయం ప్రదర్శిస్తున్నారనే చర్చ ఉద్యోగుల్లో జరుగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లిక్కర్ ధరల్ని పెంచింది. లిక్కర్ ధర పెంపు, క్వార్టర్ పైన 10 రూపాయలు, హాఫ్ పైన 20 రూపాయలు, ఫుల్ బాటిల్ పైన 40 రూపాయల వడ్డింపు. మద్యం ప్రియులకు రేవంత్ సర్కార్ ఇది రెండోసారి షాక్ ఇచ్చింది. ఇవాళ ప్రభుత్వాన్ని నడపాలంటే మొత్తం ఎక్సైజ్ ఆదాయం రాబట్టుకొని మరింతగా ఎవరైతే మద్యాన్ని తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఒత్తిడి చేసి, వాళ్ళని పీడించి, వాళ్ళ దగ్గర నుంచి ఆదాయం లాక్కునే ప్రయత్నం మాత్రమే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విమర్శలకి మరింతగా బలం చేకూర్చే విధంగా లిక్కర్ ధరనే పెంచింది ప్రభుత్వం. చీప్ లిక్కర్, బీరు మినహా మిగతా వాటిపైన మోత. గుట్టుగా టీజీబీసీఎల్ యాప్లో ధరల అప్డేట్. ఇప్పటికీ సర్క్యులర్ను బయటపెట్టిన సర్కార్. ధరల పెంపును ధృవీకరించిన ఎక్సైజ్ కమిషనర్. కొత్తగా అమల్లోకి 9.9% స్పెషల్ ఎక్సైజ్ సెస్. ఏడాదికి 2,500 కోట్ల ఆదాయం అంచనా వేస్తోంది. రేవంత్ సర్కార్ మరోసారి మద్యం ధరలు పెంచింది. చీప్ లిక్కర్, బ్రాండ్, బీరు మినహా మిగిలిన అన్ని కేటగిరీల్లో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్ల మీద 9.9% ప్రత్యేక ఎక్సైజ్ సెస్ను విధించింది. బీర్లు, బార్లను నమ్ముకొని పాలన, ఎక్సైజ్ ఆదాయంలోనే తెలంగాణ రైజింగ్ ఉంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ మార్పు. పాలనను గాలి కుదిరి పథకాలు అటకెక్కించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన సర్కారు ఎక్సైజ్ చేస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సో ఇట్లా ప్రభుత్వం కేవలం లిక్కర్ నమ్ముకొనే ముందుకు వెళ్తోంది. మద్యం ధరలు పెంపు చేస్తూ మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మరింతగా పీడించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తోంది. దీంట్లోనే తెలంగాణ రైజింగ్లో ఉంది. బీర్లు, బారును నమ్ముకొని పాలన సాగిస్తున్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లాపెట్ట నింపుకునేందుకు గల్లీకో బెల్ట్ షాపు. రేవంత్ పాలనతో దివాలా తీసిన గల్లాపెట్టను నింపుకునేందుకు గల్లీలో బెల్ట్ షాపులు తెరవాలని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 100కు పైగా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కాంగ్రెస్ దివాలా కోరు విధానాలకు నిదర్శనమంటూ హరీష్ రావు దుయ్యబట్టారు. చీప్ లిక్కర్ పైన వెనక్కి. చీప్ లిక్కర్ పై రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచాలని ఆలోచన చేయగా ఎక్సైజ్ కమిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో చీప్ లిక్కర్ ధర అధికంగా ఉందని, ఇంకా ధరలు పెంచితే చీప్ లిక్కర్ వ్యాపారం కుప్పకూలుతుందంటూ హెచ్చరించినట్లుగా సమాచారం. 3 నెలల క్రితమే బీర్ల ధరలు పెంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బీర్ల ధరల్ని రాష్ట్ర ప్రభుత్వం 15% పెంచిన విషయం తెలిసిందే. రిటైర్డ్ జడ్జి జైష్వాల్ నేతృత్వంలోని లిక్కర్ ధరల నిర్ణయ త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు ఇచ్చింది. 15%గా లెక్కిస్తే ఒక్కో బీరు ధర 150 ఉంటే వ్యాట్, ఎక్సైజ్ సుంకంతో కలిపి ఎంఆర్పీ 180కి చేరింది. అంటే ఒక్కో బీరు పైన 30 రూపాయల చొప్పున పెరిగింది. గత ఫిబ్రవరిలోనే ఒక 3 నెలల క్రితమే బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు టోటల్గా ఒక ఫుల్ బాటిల్ పైన 40 రూపీస్ పెంచి మద్యం ప్రియులను మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయం జరిగింది. ఎందుకంటే కేవలం ఎక్సైజ్ నుంచి ఆదాయం దండుకోవడమే పనిగా పెట్టుకుంది. ముఖ్యమైనటువంటి రంగాలన్నీ కూడా ప్రభుత్వం విస్మరించడంతో ఆ రంగాల నుంచి ఆదాయం రాకపోవడంతో ఆ ప్రభుత్వానికి కనిపిస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంటే కనిపిస్తోంది. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచే ఆదాయం దండుకోవాలనేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నామినల్గా ఎంతో కొంత ధరలు పెంచితేనే అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయన అనేక విమర్శలు చేశారు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఒకసారి మనం చూద్దాం. కాబట్టి ఇలా లిక్కర్ని నమ్ముకున్నాడు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్ని నమ్ముకున్నాడు. సో లిక్కర్ డబ్బులతోనే చెయ్యాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. కాబట్టి ఇలా లిక్కర్ని నమ్ముకున్నాడు.
తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు. సో లిక్కర్ డబ్బులతోనే చెయ్యాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. సో అదంటే గతంలో ఇదే విషయంలో అనేక సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా లిక్కర్ ధరల్ని పెంచుకుంటూ కేవలం ఎక్సైజ్ ఆదాయాన్ని మాత్రమే పిండుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. దాంట్లోనే రైజింగ్గా ఉందన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందాల పోటీలు జరుగుతున్నాయి. అందాల భామలు ఇక్కడ అనేక ముఖ్యమైన ప్రదేశాలు విజిట్ చేస్తున్నారు. దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో నిర్మాణమైనటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. తర్వాత పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ని సందర్శించారు. నిన్న సచివాలయాన్ని సందర్శించారు. ఇట్లా కేసీఆర్ హయాంలో జరిగినటువంటి నిర్మాణాలే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అందాల భామలకి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవడం కోసం ఏ ఒక్క నిర్మాణం కూడా జరగలేదు. కాబట్టి ఓ పక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించుకుంటూనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం జరిగినటువంటి అద్భుత కట్టడాలని ఇవాళ విదేశీ భామలకి చూపిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి చర్చ సాగుతోంది. ఇవి కేసీఆర్ కట్టినవే. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, అద్భుతమంటూ కితాబులు, సెల్ ఫోన్లతో బంధించి మురిసిన అందగత్తెలు, రేపు ఎల్లుండి టీ హబ్ సందర్శన, 31న మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే. కేసీఆర్ హయాంలో కట్టించిన సెక్రటరీ వద్ద మిస్ వరల్డ్ పోటీల కంటెస్టెంట్లు. సో ఇట్లా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మాణం జరిగినటువంటి ఒక అద్భుత కట్టడాలే ఇవాళ అవే ఆనవాళ్లుగా చూపించాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి చర్చ విస్తృతంగా సాగుతోంది. కేసీఆర్ అంటే నిర్మాణం, రేవంత్ రెడ్డి ఒక విధ్వంసం అనేటువంటి చర్చ మరింత బలంగా సాగుతున్నటువంటి ఈ సమయంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, యాదాద్రి పుణ్యక్షేత్రం కావచ్చు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, తర్వాత ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం కావచ్చు, ఇంకా జిల్లాల వ్యాప్తంగా వెలిసినటువంటి సమీకృత కలెక్టరేట్లు కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేల కోసం అధికారిక నివాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నిర్మాణాలు ఏ రకంగా సాగినాయి, అదే ఇవాళ ఆనవాళ్ళుగా ఎట్లా ఉన్నాయి, ఆ ఆనవాళ్ళనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీయులకు వచ్చినటువంటి అతిథులకి, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకి చూపిస్తున్న పరిస్థితి. ఇవి కేసీఆర్ కట్టినవే. కమాండ్ కంట్రోల్ సెంటర్, సచివాలయాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు, అద్భుతమంటూ కితాబులు, రేపు ఎల్లుండి టీ హబ్ సందర్శన. సో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద అందాల భామల సందడి అంటూ వార్త మనం చూస్తున్నాం. ఈ నిర్మాణాలని అటు సచివాలయాన్ని కావచ్చు, అటు యాదాద్రిని కావచ్చు, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ని కావచ్చు చూసి వాళ్ళు అబ్బురపడ్డారు. నిర్మాణాలు చాలా అద్భుతం అంటూ వాళ్ళు కొనియాడారు. ఇరిగేషన్ బిల్లులు ఇవ్వొద్దు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఆంక్షలు విధించిన సీఎంఓ, బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు, నిధులు లేక నత్తనడకన మరమ్మతులు, అత్యవసర పనులపైన దృష్టి సారించని ప్రభుత్వం. చిన్న కాంట్రాక్టర్లు పెద్ద కష్టాలు వచ్చినాయి కానీ కాంట్రాక్టర్లని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ఇప్పటికే కాంట్రాక్టర్లు తమ బిల్లులు చెల్లించండి మహాప్రభు అంటూ సచివాలయంలోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు గతంలో ఆందోళన చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. పుష్కరాల భక్తుల అష్టకష్టాలు, నత్తనడకన ధర్మవరం లైన్, సొమ్మసిల్లి పడిపోతున్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు. పుష్కరాల అధికార పార్టీ నేతలకు అధికారులు రెడ్ కార్పెట్ ఇస్తున్నారు. బంధువులు, అనుచర గణానికి నేరుగా దర్శనానికి అనుమతి, పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక మంత్రి పదవి కోసం కొత్త ఎత్తులు, ముఖ్య నేతల్ని మంచి చేసుకునే పనిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీనియర్లతోనూ సత్సంబంధాలు, మారిన వైఖరిపైన కాంగ్రెస్లో చర్చ సాగుతోంది. ఇక లబ్ధిదారుడిని తన్నిన కాంగ్రెస్ నేత చెప్పకుండా ఇంటికి ముగ్గు పోసాడని ఆక్రోశం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన, ఠాణాలో బాధితుడి ఫిర్యాదు, సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారింది. ఇట్లా అధికార నాయకులు తమ దర్పాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంటికి ముగ్గు పోసాడంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ లబ్ధిదారుని కాంగ్రెస్ నాయకుడు కాలితో తన్నినటువంటి వీడియో వైరల్గా మారినటువంటి పరిస్థితి. రైట్గా రైతులకు సంబంధించి రైతాంగం సమస్యలు అట్లాగే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రైతు సమస్యలు పట్టని కాంగ్రెస్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలన. వరంగల్ జిల్లా పరదగిరి మండలం కొంకపాక కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్యలను కలెక్టర్కు ఫోన్లో వివరిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మరో రైతు ఆత్మహత్య, దిగుబడులు చేతికి రాక ఆర్థిక ఇబ్బందులు తాళలేక కరీంనగర్ జిల్లా రాయకల్లో అన్నదాత బలవన మరణం. ఇలా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపుగా 500కు చేరువలో ఆత్మహత్యల సంఖ్య 500కు చేరువలో ఉన్నటువంటి ఒక ప్రమాద ఘంటికలు, ఆందోళనకరమైన పరిస్థితులు మనకు తెలంగాణ రైతాంగంలో కనిపిస్తున్నాయి. రైతులు నిండా మునిగాక హడావుడి, అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత, ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం. ఇప్పుడేమో మంత్రి ఉత్తమ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్లు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ క్షేత్రస్థాయి పర్యటనలు, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగాక తీరిగ్గా ఆదేశాలు ఇస్తున్నారు. టార్పాలిన్లు, వెయింగ్ మిషన్లు ఇప్పుడు సమకూర్చాలట. వర్ష సూచన తెలిపేలా టెక్నాలజీ తెచ్చామంటూ గొప్పలు, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత లెక్కలతో తంటాలు. సో ఇప్పటికే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో తోటి జరగాల్సిన నష్టం దాదాపుగా జరిగిపోయింది రైతులకి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో
ఆ కొనుగోళ్లు సక్రమంగా జరపడం కోసం అక్కడ ఏమేమి ఏర్పాట్లు జరగాలి, ఎటువంటి సౌకర్యాలు ఉండాలి. అకాల వర్షాలు అనేది ఎండాకాలంలో అకాల వర్షాలు అనేది చాలా సహజంగా వస్తూ ఉంటాయి. అట్లాంటి సమయంలో ధాన్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, టార్పాలిన్లు సంఖ్య ఎట్లా ఉండాలి, టార్పాలిన్లు ఎన్ని సరఫరా చేయాలి రైతులకి, తర్వాత గన్ని బ్యాగులు సరఫరా ఎట్లా ఉండాలి, తర్వాత వెంటనే అక్కడి నుంచి లోడు తరలించే విధంగా లారీలు ఎట్లా ఉంచాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ముందు నుంచి ఒక ప్లానింగ్, ఒక పక్కా ప్రణాళికతో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవన్నీ ప్రణాళిక లేమితోటి రైతులు తమ కష్టపడి పండించినటువంటి పంటను కళ్ళ ముందే కొట్టుకుపోతున్నా కూడా ఏమీ చేయలేని దీనస్థితి. ఇప్పుడు మొత్తం జరగాల్సిన నష్టం మొత్తం జరిగిన తర్వాత ఇప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్ఫరెన్స్లు పెట్టి ఇప్పుడు అక్కడ టార్పాలిన్లు సరఫరా చేసే ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. ఇట్లా అంటే చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ వైఖరి ఉంది అన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పెండింగ్ వేతనాల మర్చిపోండి, మినీ అంగన్వాడీలకు మొండి చేయి పట్టించుకొని మంత్రి, అధికారులు ప్రభుత్వ వైఖరిపైన అసంతృప్తిలో టీచర్లున్నారు. ఉద్యమానికి యూనియన్లు సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ సర్కారే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది బీఆర్ఎస్ఏ. పెనుబల్లి మండల పర్యటనలో ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వార్త చూస్తే మృత్యోజ్వాల 17 మంది మృతి అనే వార్త చూస్తున్నాం. అలాగే మందుబాబులకు షాక్, మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, క్వార్టర్కు 10 రూపాయలు, ఫుల్ బాటిల్కు 40 రూపాయల పెంపు అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. సాక్షి చూస్తే ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది బలి, మృతుల్లో 8 మంది చిన్నారులు, అందరూ బంధువులే అంటూ పాత బస్తీలో జరిగినటువంటి పెను విషాదానికి సంబంధించిన వార్త చూస్తే తెలంగాణ టుడే 17 కిల్డ్ ఇన్ హైదరాబాద్ ఫైర్ అంటూ అగ్ని ప్రమాద సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.